భోజనం ఏంటంటే కొత్తపేట నుంచి చిట్టు ముత్యాల బిర్యానీ అయితే తెప్పించాను అనమాట అండి. ముత్యాల బిర్యానీ అని చెప్పి మా సైడ్ చాలా ఫేమస్ అనమాట. ఇంక మధ్యాహ్నం భోజనం అయితే చేసేద్దాం. ఏంటంటే చాలా చిన్నగా ఉంటదండి, బట్ చాలా బాగుంటది అనమాట. ఇంక నెక్స్ట్ దీంట్లో ఉన్న చిన్న ఉల్లిపాయలు. ఇంక ఈ రోజు చాలా రోజు నా బ్లాక్ ప్లేట్లు అయితే తింటున్నాను. ఉల్లిపాయలు చూస్తే నాకు అసలు ఆగట్లేదు అనమాట. ఇంకా ఎన్న పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి దీంతో పాటు ఫ్రై పీసులు కూడా వేసారు. ఫస్ట్ ఫ్రై పీస్ అయితే టేస్ట్ చేశాను. ఇంకా అసలు సూపర్ నెంబర్ 1 అనమాట. ఇంక చిన్న ఉల్లిపాయ అయితే చెప్పడం అవసరం లేదనమాట అండి. ఇది చూసారా, ఇంకా అలా నోట్లో కరిగిపోతుంది. నాకు ఎంత ఇష్టమో. నాకు దీంట్లో ఉన్న ఎండుమిరపకాయలు కూడా వదలను అనమాట. ఎండుమిరపకాయలు కూడా తింటాను నేను. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా తినాలి, చాలా మంచిది బాడీకి. నెక్స్ట్ ఏంటంటే మా సైడ్ ఖచ్చితంగా గ్రేవీ ఇస్తారు అనమాట. ఇలాంటి బ్లాక్ గ్రేవీ చాలా బాగుంటది అనమాట, మంచి స్పైసీగా. ఇది లేకుండా అసలు ఎవరు తింటారు మా సైడ్ జనరల్ బిర్యానీ. దీంతో పాటు ఇంకో సేరో లాంటిది ఇచ్చారు, కానీ ఇదైతే యావరేజ్ అనిపించింది. ఇంకా థమ్స్అప్ అయితే లేదు. మా ఇంట్లో ఆక్టోస్ ఉంది, ఇంకా ఆక్టోస్ అయితే అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా రైస్ అయితే వడ్డించుకున్నాను. ఇంకా ఇది ఏంటంటే వెజ్ కర్రీ అనమాట. ఈ రోజు మా ఇంట్లో వెజ్ నాన్ వెజ్ తిందా అనమాట. మా వర్కర్స్ కానీ అందరూ వాళ్ళ కోసం కుక్ చేసిన కర్రీ ఇది. బంగాళదుంప ఇగురు. ఇంక నెక్స్ట్ పులస చేపల పులుసు అనమాట. నేను ఒక 3 days 4 days ట్రిప్ కి అయితే వెళ్తున్నాను. ఇంక పులస తినలేనని చెప్పి ఇంక ఈ రోజు ఇంకా 2 ముక్కలు అయితే అనమాట. నాకు పులస అంటే ఎంత ఇష్టం మీ అందరికి తెలిసిందే. మన దగ్గర పులస చేపల పులుసు దొరుకుతుందండి. పైన నెంబర్ ఉంటుంది బయోలో, పులస నెంబర్. దానికైతే కాంటాక్ట్ అవ్వండి. నేను సరదాగా సన్సెట్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇంక ఇది వైబ్ ఎలా ఉందంటే ఇంక మొత్తం ఎవరో వైబ్ అనమాట. రెడ్ సీ ఉంటుంది కదా, ఇది వచ్చేసి రెడ్ గోదావరి అనమాట అండి. ఎర్రనీరు వచ్చింది కదా. ఇంక నీట్ గా మేము ఫిషింగ్ అయితే చేస్తాం అనమాట. మేము ప్రతి ఈవినింగ్ ఫిషింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా టైం పాస్, చాలా మంచిది కూడా. అటు కూడా కొన్నాను, అది ఇంకా మాకు సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. చాలా పెద్ద సబ్మిట్ అనమాట. అది సిస్టమ్ అవన్నీ సరిగ్గా తెలియాలన్నమాట. ఇంక ఫైనల్లీ సన్సెట్ కూడా అయిపోయింది. ఇంక మూన్ కూడా వచ్చేయడం స్టార్ట్ అయింది అనమాట. అయినా సరే మేము ఎక్కడే ఉన్నాం. నీట్ గా చైర్స్ ఉంటాయి కాబట్టి అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాం అనమాట. మేము పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు హెవీ వర్క్ ఉంటుంది అనమాట. 2 hours ఖచ్చితంగా అయితే ఇలా క్యాంపింగ్ అయితే చేస్తాను ప్రతిరోజు.